హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. ఓయ్ మిత్రమా, ఒక పెద్ద ఆవిడ ఒక విషయం చెప్పింది. ఏమిటంటే, కొత్తగా పెళ్లి చేసుకున్న జంట భార్య అమ్మగారింటికి పోవాలంటే ఇద్దరూ కలిసి వెళ్ళి కలిసే రండి. ఒంటరిగా మాత్రం అమ్మాయిని పంపకండి. ఇద్దరూ కలిసే పోయి 2 రోజులున్నా 3 రోజులున్నా కలిసే ఉండి కలిసే రండి. అత్తగారింటి దగ్గర ఎన్ని రోజులున్నా కూరలు బాగా పరీక్షించి 2 ముద్దలు కలిపి పెళ్ళానికి తినిపించిన తర్వాతే నువ్వు తినాలి. ఇది మాత్రం ఖచ్చితంగా పాటించాలి సుమా. ఇది ముఖ్యంగా మగపిల్లలకు మాత్రమే చెబుతున్నా, ఆడపిల్లలకు కాదని చెప్పింది. కారణం ఏమై ఉంటుందనేది నాకైతే అర్థం కాలే. మీరైనా మీ అనుభవంతో ఆలోచించి చెప్పండి ప్లీజ్. ఆ పెద్ద ఆవిడ చెప్పిన దాంతో ఏదో చిదంబర రహస్యం దాగి ఉందని మాత్రం అనిపిస్తోంది. అదేమిటో పిల్లనిచ్చిన వారికే తెలియాలి. ఇంత బహిరంగంగా చెప్పిందంటే ఆమె ఏదో రహస్యం దాస్తున్నదని మాత్రం అందరికీ తెలియాలి మిత్రమా. అంటే ఆవిడ జీవితంలో ఏదో జరిగి ఉంటేనే కదా ఈ విధంగా సోషల్ మీడియాలో వచ్చిందంటే అది ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఏదో బ్యాడ్గానే ఉంటుందనేది నా యొక్క ఉద్దేశం. అటువంటి వారిని, అంటే అమ్మాయి ఇంటి వారిని ఆ దేవుడు ఊరికే వదలడు. సరైన ప్రాయచిత్తం చేయాలని ఆ కొడుకుని కన్న తల్లి ఆవేదన, కడుపు మంట తిరిగి ఆ అమ్మాయి తల్లిదండ్రులైన పుణ్య దంపతులకు కూడా జరిగితే గాని అటువంటి వారికి బుద్ధి రాదు మిత్రమా. ఆ తల్లి ఉసురు తగిలి వారికి ఆ దేవుడు సరి అయిన శిక్ష విధించి జీవితాంతం అనుభవించాలని కోరుకుందాం. ఒక మాట మిత్రమా, నిజంగా మన తల్లిని నువ్వు నాకు ఏమిచ్చావని అడగనే కూడదు. ఎందుకంటే నీకు రూపం ఇచ్చింది, ప్రాణం పోసింది అమ్మ. చివరికి నీవు నాకు ఏమిచ్చావని అడిగే మాట కూడా నేర్పింది అమ్మే కదా. నేను నేర్పిందే కదరా అని కూడా నిన్ను అడగడానికి చేతగాని అమాయకురాలురా అమ్మ. అమ్మ ఇచ్చేది కాదురా, నువ్వు ఏమిచ్చైనా తీరని రుణంరా అమ్మది. తెలుసుకోండిరా వెధవల్లారా, తెలుసుకోండి ఇకనైనా.